ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వారాహి దేవి నవరాత్రుల్లో డే 1 అనమాట. కలశం అఖండ దీపం లేకుండా ఎలా పూజ చేసుకోవాలో చూపిస్తాను. ముందు రోజు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. పసుపు కుంకుమ ఇవన్నీ జవాది పౌడర్ ఇవన్నీ వేసేసుకుని పసుపు కుంకుమగా అలాగే పచ్చికర్పూరం కూడా వేస్తే పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం అన్ని శుభ్రం చేసేసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫోటోలన్నింటినీ శుభ్రం చేసేసి అమావాస్య వెళ్ళింది కదా, ఫోటోలన్నీ శుభ్రం చేసేసి బొట్లు పెట్టేసుకుందాం. ఈ పూజను సాయంకాల సమయంలో చేస్తేనే మంచి ఫలితం ఉంటుందండి. లేదా మీరు తెల్లవారుజామున చేసుకోవచ్చు, తెల్లారకుండా. పొద్దున పూట చేయరనమాట ఈ పూజ. అమ్మవారు రాత్రి దేవత అంటారు. అమ్మవారు చాలా మహిమగల తల్లి అనమాట. అమ్మవారిని ఒకసారి పూజించి చూడండి. మీకు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చేసుకోవచ్చు. నేనైతే 5 రోజులు చేయాలి అనుకుంటున్నాను, ఆదివారం వరకు. కుదిరితే ఆదివారం వరకు వీడియో తీసి పెడతాను. చూడని వాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు. ఈ విధంగా నేను పసుపు కుంకుమ కూడా నిండుగా పెట్టుకున్నాను. ఈ విధంగా పీఠం లేకుండా కూడా చేస్తున్నాను. నేను పీఠం కూడా లేకుండా నేను అమ్మవారికి రోజు పానకం వడపప్పు పెట్టాను. ముందుగా వినాయకుడికి పూజించేసుకుని తర్వాత వారాహి దేవిని పూజించుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రథమ పూజలు వినాయకుడు కాబట్టి ఈ విధంగా వినాయకుడిని పూజించేసుకుని ఆ తర్వాత మనం వారాహి దేవిని పూజించుకోవాలి. ఈ విధంగా జవాది పౌడర్ పచ్చికర్పూరం ఇవన్నీ వేసి శుభ్రం చేసేసుకోవాలి. దీపారాధన కూడా చేసేసుకోవాలి. దేవుని తల చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీ మనసులో ఏదైనా సంకల్పం ఉంటే సంకల్పం చెప్పుకొని ఈ విధంగా పేపర్లో రాసి పెట్టుకోండి. ఆ వీడియోని పెట్టలేదు, రేపొద్దున వీడియోలో పెడతాను. రాసి చూడండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.